కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న. ప్రకృతి విలయంతో పంటలు నష్టపోయి బాధపడుతున్న రైతులను పరామర్శించిన కాంగ్రెస్ మంత్రులు సీసీఐ ఫ్యాక్టరీ సందర్శించిపోవటం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్లోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఎకరానికి కనీసం 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సగం మిగిలిన సగం మొత్తం నంబర్ కరెక్ట్ ఉంటుంది కదా. ఏంటంటే మాకు మంత్రి ఉన్నాడు. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2009 నుంచి 14 వరకు కూడా అప్పుడు కూడా ఒక మంత్రి దిక్కులేడు. ఇప్పుడు కూడా 9 నెలలైంది ప్రభుత్వం వచ్చి మా జిల్లాకు మంత్రి లేడు. మంత్రి ఉంటే చెప్పుకుందామంటే ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు, వాళ్ళు రానే రారు. సవత్తల్లి ప్రేమ. ఇప్పుడు వచ్చిండు శ్రీధర్ బాబు గారు ఏదో సీసీఐ చూస్తారట. ఇప్పుడు సీసీఐ చూసే కర్మేం పట్టింది? సీసీఐ కాదు కదా, ఇప్పుడు రైతులు నష్టపోయిండు, పంట చూడమని మేము చెప్తున్నాం. కామాయికి వెళ్తారట, డొల్లార వాగు చూస్తారట, వెళ్ళిపోతారట. అసలు ఇక్కడ బేలా జైనతు మండలాల్లో, భీంపూర్ మండలాల్లో, ఒకసారి భీంపూర్ మండలం మీరు అరళి వెళ్ళి చూడండి, అంతర్గాం వెళ్ళండి, పెండలవాడ వెళ్ళండి, జైనత్ మండలం, ఇక్కడ కరంజకి రండి, మంగరూడు కొక్దూరుకు రండి. ఈ రకంగా సాంగి కౌట ఇవన్నీ గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి పంటలు ఎక్కడైతే నష్టపోయిన రైతాంగం ఎక్కడుంటుందో అక్కడికి రాకుండా రైతులకు ఏదో తూతు మంత్రంగా అచ్చిపోయిండు శ్రీధర్ బాబు మంత్రి అని చెప్పుకోవటానికి తప్ప, అందుకొరకే మేము ఇంకోసారి కూడా శ్రీధర్ బాబు కాదు ఇంకెవరన్నా వచ్చినా మొత్తం ఈ ప్రాంతాలన్నీ తిరగండి. మీరు రేపు తెల్లారి మళ్ళా రైతు వారం 10 రోజుల తర్వాత వస్తే ఈ బురద ఉండదు, ఈ పంట మాడిపోయి మసి అయిపోతుంది, మీ కళ్ళకు కనబడది. మళ్ళీ ఏమి జరిగిందో అని చెప్పి పేపరు ఫోటోలలో చూసి ఏమి జరగలేని చెప్పి అనుకోవడం కాదు. ఇలా రావాల్సింది, ఇలా సీతక్క ఇన్ఛార్జి మంత్రి గారు రావాల్సింది. సరే, ఆమె ప్రాంతంలో కూడా దెబ్బతినచ్చు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చి అక్కడ పోయిన దానికంటే ఇవన్నీ తిరిగిపోతే బాగుంటుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం. మరి ఆయన సీసీఐ చూస్తారట. సీసీఐ ఇప్పుడు ఎవరికి అవసరం? సీసీఐని చేస్తామని చెప్పిన వాళ్ళే చేయలేదు, మీరు చేయలేదు. 50 ఏళ్ళు మీరే ఉంటారు కదా. మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఇది జాతీయ విపత్తు కింద తీసుకొని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, స్థానిక ఎంపీ ఉన్నాడు. మీరు మీ బీజేపీ ప్రభుత్వానికి చెప్పి కేంద్రం నుంచి నష్టం కేంద్రం నుంచి ఇప్పియండి.